హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ బి వన్స్ అప్ అనే టైం అనే పోయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం రీడింగ్ ఏ ద జర్నీ లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే థర్డ్ యూనిట్ మెయిన్ థీమ్ వచ్చేసరికి హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు అని చెప్పేసి మనం అనుకున్నాం. అంటే ఈ యొక్క థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ, రీడింగ్ బి, అట్లాగే రీడింగ్ సి లెసన్స్ కూడా మూడిట్లో కూడా మనకి హ్యూమన్ రిలేషన్స్ ఏదైతే ఉందో అది ఇంటర్లింక్గా ఉన్నటువంటి మెయిన్ థీమ్గా ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి ఈ పోయం కూడా హ్యూమన్ రిలేషన్స్, అది ఒక మెయిన్ థీమ్గా ఉన్నటువంటి ఒక మంచి పోయం అన్నమాట. సో ఈ పోయంలో రచయిత ఎవరైతే ఉన్నారో అతను ఓల్డెన్ డేస్, ఇదివరకు రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అండ్ నవే డేస్, ఈరోజు ఇప్పుడు వర్తమాన కాలంలో మనుషులు ఎలా ఉంటున్నారు, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ అని చెప్పేసి డిస్క్రైబ్ చేయటం మనకి ఈ పోయంలో జరిగిందనమాట. అంటే ఇదివరకు రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క సంబంధాలు ఒకరికి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి మనకి ఈ పోయంలో కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఈ పోయంలో ఉన్నటువంటి ఒక ఫాదర్ ఎవరైతే ఉన్నారో తాను ఈ యొక్క అన్రియల్ వరల్డ్, నిజం కానటువంటి ప్రపంచంలో వాస్తవంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని మర్చిపోయి తాను కూడా ఆర్టిఫిషియల్ స్మైల్స్ని పెట్టుకొని బతకడం స్టార్ట్ చేశాడనమాట. అందుకని తన యొక్క బాధని ఊయలలో ఉన్నటువంటి తన కుమారుతో తాను వ్యక్తపరుచుకుంటూ ఎలా జీవించాలో నాకు నేర్పించు, ఎలా నవ్వాలో నాకు నేర్పించు అని చెప్పేసి తన బాధని తన కుమారుడితో చెప్పుకుంటూ ఉన్నాడనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా పోయంలోకి వెళ్ళిపోదాం. పోయం ఒక టైటిల్ వచ్చేసరికి మనకి వన్స్ అపాన్ ఏ టైం. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు, అంటే గతంలో ఎలా ఉండేవాళ్ళము. మనం చూడండి, స్టోరీ రైటింగ్ రాసేటప్పుడు వన్స్ దేర్ లివ్డ్ ఏ, వన్స్ అపాన్ ఏ టైం అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అంటే ఆ రోజుల్లో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు మనం డిస్క్రైబ్ చేయడానికి ఈ మాట ఉపయోగిస్తాం అనమాట. సో రచయిత కూడా ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు నవే డేస్, ప్రెజెంట్ డేస్, ఇప్పుడున్నటువంటి మనుషులకి మధ్య డిఫరెన్స్ మనకి చెప్తున్నాడు కాబట్టి టైటిల్ వన్స్ అపాన్ ఏ టైం అని పెట్టడం జరిగింది. వన్స్ అపాన్ ఏ టైం సన్ దే యూజ్డ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. వన్స్ అపాన్ ఏ టైం అతను తన యొక్క కుమారుడితో ఇలా అంటూ ఉన్నాడు, నీకు గుర్తుందా? వన్స్ అపాన్ ఏ టైం, ఇదివరకు రోజుల్లో దే యూజ్డ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. దే మీన్స్ హియర్ ద పీపుల్ ఇన్ ఓల్డెన్ డేస్. గడిచిపోయిన రోజుల్లో, ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మనుషులు వాళ్ళంట లాఫ్ విత్ దేర్ హార్ట్స్, వాళ్ళ యొక్క మనసుతో నవ్వేవాళ్ళంట. అంటే మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. ఎవరైనా కనిపించినప్పుడు లేదా పలకరించినప్పుడు, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసి దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్, వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు అనమాట. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, అట్లాగే కళ్ళతో నవ్వటం. స్టూడెంట్స్ మీరు ఈ మాట వినే ఉంటారు, లాఫ్ విత్ దేర్ ఐస్, కళ్ళతో నవ్వటం అనమాట. అంటే మనకు తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు కానీ, మనకు బాగా కావాల్సిన వాళ్ళు కనిపించినప్పుడు కానీ బయటికి చిరునవ్వు కనపడకుండా మన కళ్ళల్లో కొంచెం ఆనందం కనపడుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లాఫ్ విత్ ఐస్. సో దీని ఏమంటున్నాడంటే, ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పీపుల్, ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాఫ్ విత్ దేర్ హార్ట్స్, మనస్ఫూర్తిగా మనసుతో నవ్వేవాళ్ళు. అట్ ద సేమ్ టైం దే లాఫ్ విత్ దేర్ ఐస్, అట్లాగే వాళ్ళు వాళ్ళ యొక్క కళ్ళతో నవ్వేవాళ్ళు. బట్ కానీ నౌ, ఈ రోజుల్లో దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. కానీ ఈ రోజులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వుతున్నారు. ఎలా నవ్వుతున్నారంట? విత్ డైర్ టీత్ ఓన్లీ, పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నారంట. అంటే వాళ్ళు ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు నవ్వకపోతే రేపు వీడితో ఏం అవసరం వస్తుందో అప్పుడు వాడు ఆ రోజు ఆ అవసరానికి మనకి హెల్ప్ చేయడేమో అని చెప్పేసి స్వార్థంతో, కేవలం మనస్ఫూర్తిగా కాకుండా దే లాఫ్ ఓన్లీ విత్ దేర్ టీత్, వాళ్ళు పళ్ళతో నవ్వుతున్నారంట. అంటే లోపల నవ్వాలనే ఉద్దేశం లేకపోయినా సరే తప్పదు కాబట్టి దే లాఫ్ విత్ దేర్ టీత్, పళ్ళతో నవ్వుతున్నారనమాట. అంటే ఆ రోజుల్లో ప్రజలు లాఫ్ విత్ దేర్ హార్ట్స్, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాఫ్ విత్ దేర్ టీత్ ఓన్లీ, పళ్ళతో నవ్వుతున్నారు అని చెప్పేసి రచయిత చెప్తున్నాడు. విత్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. విత్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ నవ్వు వెనక ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉందో లోపల. స్టూడెంట్స్, ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ అనమాట. అంటే కళ్ళల్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా, అరే మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారా అని చెప్పేసి ఆనందం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క కళ్ళల్లో కనపడకుండా ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్, ఓన్లీ పళ్ళతో మాత్రమే నవ్వుతూ ఉన్నారనమాట. సెర్చ్ బిహైండ్ మై షాడో,
అట్లాగే సెర్చ్ వెతకటము, బిహైండ్ వెనుక, మై షాడో నా యొక్క నీడన్. అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళతో మనకి మంచి రిలేషన్ ఉంటే కనుక వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు మనతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఈ కనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేనప్పుడు, అట్లాగే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాము, వాళ్ళతో అంటీ ముట్టనట్టుగా ఉంటారనమాట. సో ఇక్కడ కూడా ఒక మనిషి కనిపించాడు, అతను నవ్వుతున్నాడు కాబట్టి ఈ వ్యక్తి కూడా నవ్వుతున్నాడు, కానీ అతను సెర్చ్ బిహైండ్ మై షాడో, ఆ మనిషి యొక్క కళ్ళల్లోకి చూడకుండా ఆ మనిషి యొక్క వెనక నీడని చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఇది దేని తెలియజేస్తుందంటే ఆ మనిషితో టైం స్పెండ్ చేయడం ఇతనికి ఇష్టం లేదు అని చెప్పేసి మనకి ఆ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబ్ చేస్తూ ఉంది. అంటే ఇష్టం లేకపోయినా సరే కనిపించాడు కాబట్టి ఏదో ఒక నవ్వి ఊరుకుంటారనమాట. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి రచయిత తన యొక్క కుమారుడికి, చిన్న పిల్లవాడు, ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాడికి తను చెబుతూ ఉన్నాడు. దేర్ వాస్ ఏ టైమ్ ఇండీడ్ దే యూజ్డ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. దేర్ వాజ్ ద టైమ్ ఇండీడ్. అప్పట్లో కొంత సమయం ఉండేది. అప్పట్లో ఎలా ఉండేదంటే దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. షేక్ హ్యాండ్స్ అంటే కరచాలనము అంటాము. అంటే ఆఫీసుల్లో కానీ లేకపోతే బయట ఫంక్షన్స్లో కానీ కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు, మర్యాద కొద్ది ఏం చేస్తారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు కదా, కరచాలనం అని చెప్పేసి. సో ఆ రోజుల్లో దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. మనస్ఫూర్తిగా కరచాలనం చేసేవాళ్ళు. షేక్ హ్యాండ్స్ అనేది అది టాస్క్ ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు. బట్ దట్స్ గాన్ సన్. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే మనస్ఫూర్తిగా నవ్వడం ఏదైతే ఉందో అది కూడా అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరూ కూడా లాఫ్ విత్ దెర్ టీత్, ఓన్లీ పళ్ళతో మాత్రం నవ్వుతున్నారు. ఇదివరకు రోజుల్లో మనుషులు కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్స్, కరచాలనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అది పోయిందంట. నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ఇప్పుడు కూడా కరచాలనం చేస్తున్నారు, అంటే షేక్. సో అయితే ఇప్పుడు కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు, కానీ ఎలా ఇస్తున్నారంటే వితౌట్ హార్ట్స్, మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా, ఏదో ఫార్మాలిటీ కోసం అనమాట. అంటే కనిపించారు, పలకరివ్వాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇట్ ఈస్ అ ఫార్మాలిటీ కాబట్టి షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారంట. కానీ ఇదివరకు ఇచ్చినట్టు మనస్ఫూర్తిగా ఎవరు ఇవ్వట్ల. వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ సెర్చ్ మై ఎంటీ పాకెట్స్. అట్లాగే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మనం స్టూడెంట్స్ రైట్ హ్యాండ్ ఉపయోగిస్తాం కదా. సో ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ హ్యాండ్ సెర్చ్ వెతుకుతుందంట మై ఎంటీ పాకెట్స్, నా ఖాళీగా ఉన్నటువంటి జేబులు ఏవైతే ఉన్నాయో, పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుగుతుంది. అంటే ఇక్కడ ఎంటీ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎతకడం ఏంటంటే ఆ షేక్ హ్యాండ్ మనం ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలాంటిది, ఇతనితో మనం స్నేహం చేయొచ్చా, ఇతనితో స్నేహం చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి అతని యొక్క ఆర్థిక పరిస్థితిని వెతుకుతూ ఉంటుందన్నమాట. సో అతను ఎలాంటి వాడు ఏంటి అనే విషయాలు పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వటం పాత రోజుల్లో చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం షేక్ హ్యాండ్ అయితే చేస్తున్నారు, అది కూడా ఎలా వితౌట్ హార్ట్స్, మనస్ఫూర్తిగా చేయట్లేదు. అట్ ద సేమ్ టైం వెన్ దే ఎవర్ డూయింగ్ దిస్, ఆ యొక్క షేక్ హ్యాండ్స్ కరచాలను ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుడి చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తూ వాళ్ళ యొక్క ఎడం చేయి ఏదైతే ఉందో అది ఆ షేక్ హ్యాండ్ ఎవరైతే ఇస్తున్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళ లేదా, వాళ్ళతో ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళ యొక్క లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి వెతుకుతూ ఉందంట. ఇది రచయిత మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్ దే సే, అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ అట్ హోమ్ వన్స్ ట్వైస్ దేర్ విల్ బీ నో థ్రైస్. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, లోపలికి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన తర్వాత వాళ్ళకి మనం కొన్ని వసతులు సమకూరుస్తాం, భోజనాలు కానీ మంచి వంటలు వండి భోజనాలు పెడతాము. అట్లాగే వాళ్ళని ఉండటానికి కంఫర్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తాం అనమాట. అట్లాగే వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏమైనా కొంచెం మొహమాటం పడుతూ ఉంటే ఏమీ మొహమాట పడొద్దు, మీ ఇల్లే అనుకోండి అని చెప్పేసి అంటాం కదా మనం. ఫీల్ అట్ హోమ్, అదే ఆ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్. ఏమీ మొహమాట పడొద్దు, మీకు ఏం కావాలంటే అది తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది వడ్డించుకోండి. ఫీల్ అట్ హోమ్, మీ ఇల్లే అనుకోండి. కమ్ అగైన్, మళ్ళీ రావాలి మీరు అని చెప్పేసి ఒక మాట మనం ఉపయోగిస్తాం అనమాట. వీళ్ళు అనుకోండి, మళ్ళీ రండి, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తప్పనిసరిగా వీళ్ళు చూసుకొని రండి అని చెప్పేసి మనం అంటాం. సో ఇదివరకు రోజుల్లో అలా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలా ఉందంట, ఫీల్ అట్ హోమ్, వీళ్ళే అనుకోండి అంటున్నారు, వెళ్ళిపోయేటప్పుడు కమ్ అగైన్, మళ్ళీ ఒకసారి వీళ్ళు చూసుకొని రండి అని చెప్పేసి అంటున్నారు. దేసే అండ్ వెన్ ఐ కమ్ అగైన్, మళ్ళీ సరే వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి రెండోసారి వెళ్తే ఫీల్ అట్ హోమ్, రెండోసారి కూడా వాళ్ళు అదే మాట అంటున్నారు, ఏమని, మీ ఇల్లే అనుకోండి అని. వన్స్ ట్వైస్ దేర్ విల్ బి నో థ్రైస్. సో అట్లా వాళ్ళు
వీళ్ళే అనుకోమంటున్నారు, మళ్ళీ రమ్మంటున్నారు కదా అని చెప్పేసి మనం మొదటిసారి వెళ్ళాం, వాళ్ళు పర్లేదు బాగానే చూసుకున్నారు. రెండోసారి వెళ్ళాం, వాళ్ళు పర్లేదు బాగానే చూసుకున్నారు. బట్ దేర్ విల్ బి నో థ్రైస్. కానీ థర్డ్ టైం మూడోసారి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు మొదటిసారి మనల్ని ఆహ్వానించిన విధానము, రెండోసారి వాళ్ళు ఆహ్వానించిన విధానము మనకి మూడోసారిలో కనిపించదంట. మూడోసారి కనుక మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ యొక్క సో నేను అలా మూడోసారి వెళ్ళినప్పుడు ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్స్ షట్ ఆన్ మీ. మొహం మీద వాళ్ళు తలుపులు వేసేయడం జరుగుతుందనమాట. మొహం మీదే, అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఫీల్ అట్ హోమ్ అన్నారు, కమైగైన్ అన్నారు, అన్నీ కూడా వాళ్ళకి రిసీవింగ్ బాగుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సేమ్ అలాగే ఉంది. కానీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మొహం మీద డోర్లు వేసేస్తున్నారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా మా ఇంటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అని మనకి ఇలా చెప్తూ ఉన్నాడు ఈ రచయిత. ఇవన్నీ కూడా తను ఎక్స్పీరియన్స్ చేసినవి తన యొక్క కుమారుడు, తన యొక్క పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట, మొదటి నుంచి చివరి వరకు. సో ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ సన్. సో కాబట్టి ఐ హ్యావ్ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను, మెనీ థింగ్స్, చాలా విషయాలు. వాళ్ళ అబ్బాయితో చెప్తున్నాడు, బాబు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ హ్యావ్ లెర్న్డ్ టు వేర్ మెనీ ఫేసెస్. ఐ హ్యావ్ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను, టు వేర్, WEAR, వేర్ మీన్స్ ధరించడము, మెనీ చాలా, ఫేసెస్ ముఖాలు. అయితే ఈ యొక్క ప్రజెంట్ డే ఉన్నటువంటి సొసైటీలో జీవించడానికి, అందరితో పాటు కలిసి జీవించడానికి నేను రకరకాలైనటువంటి ముఖాలు ధరించడము, సామాన్యంగా బట్టలను ధరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రచయిత ఒక్కో విధంగా ఒక్కో ఫేస్ని ఎలా ధరించడమో, ఈ యొక్క ఆర్టిఫిషియల్ లైఫ్ని కొనసాగించడానికి తాను రకరకాల ముఖాలు ధరించడం తను నేర్చుకున్నాడంట. అవి ఏంటంటే చెప్తున్నాడు, ఆ ముఖాలను తాను ఎలా ధరిస్తున్నాడు అంటే లైక్ డ్రెస్సెస్, దుస్తులు ధరించినట్టు నేను ముఖాలు ధరిస్తూ ఉన్నాను. అంటే పెళ్ళికి లేదప్పుడు ఒక బట్టలు, ఆఫీస్కి లేదా ఒకటి, ఫంక్షన్కి లేదా ఒకటి, మనం రకరకాల యొక్క డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లా ఇక్కడ రచయిత కూడా తాను సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనుషుల కోసం తాను కూడా రకరకాలైనటువంటి ఫేసెస్ ధరించడం మొదలుపెట్టాడంట. అవేంటో ఒకటి చెప్తూ ఉన్నాడు. అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హోమ్ ఫేస్, ఇంటి ముఖము. ఇంటి ముఖము అంటే తాను ఆఫీసులో ఎంత కష్టపడి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి బయటికి కనిపించకుండా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో కానీ తన భార్యతో కానీ తాను అందరితో సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అలాంటి ఫేస్ని మనం హోమ్ ఫేస్ అంటాం. అది ధరించడం ఏది ఇంట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ ఆఫీస్ ఫేస్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి చిరాకులు కానీ బయట రోడ్డు మీద ఏమైనా ఉన్నటువంటి చిరాకులు కానీ అవన్నీ కూడా ఆఫీసులో ఎక్కడా కనిపించకుండా తన బాస్ కనపడినప్పుడు చాలా చక్కగా పలకరిస్తూ, తన బాస్ తిట్టినా సరే ఏమన్నా అన్నా సరే వాటికి ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వకుండా చక్కగా నవ్వుతూ ఆఫీస్ ఫేస్ ధరించడం కూడా ఇతను మొదలుపెట్టాడు. అట్ ద సేమ్ టైం హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్. స్ట్రీట్ ఫేస్ మీన్స్ వీధి ముఖము అనమాట. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ, వీధిలో బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఆగి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. ఎందుకని రేపు వాళ్ళతో ఏం అవసరం వస్తుందో, ఈరోజు కనుక మనం ఆగి మాట్లాడకపోతే రేపు వాళ్ళతో మనకి ఏం అవసరం వస్తుందో, రేపు రోజున వాళ్ళు మనకి సహాయం చేస్తారో లేదో అని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతో ఆగి మాట్లాడటానికి స్ట్రీట్ ఫేస్ అనే ఒక ముఖం ఏదైతే ఉందో దాన్ని కూడా ధరించడం మొదలుపెట్టాడు. హోస్ట్ ఫేస్. హోస్ట్ మీన్స్ మనకి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళని మనం హోస్ట్ అంటే మనల్ని ఎవరైతే ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారో వాళ్ళని హోస్ట్ అంటాం. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అనమాట. మనకి ఇంటికి వచ్చే వాళ్ళని గెస్ట్ అంటాం. అతిథి, గెస్ట్లు వచ్చేవాళ్ళు అతిథులు, వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు హోస్ట్ అవుతారనమాట. సో ఇంటికి వచ్చిన వాళ్ళు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే లోపలికి రమ్మని పిలవాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, భోజనం చేయమని అవన్నీ అడగాలన్నమాట. సో అలాంటి హోస్ట్ ఫేస్ ఏదైతే ఉందో ఇది కూడా తాను ధరించడం మొదలుపెట్టాడు. ఎట్లా? హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, అట్ ద సేమ్ టైం హోస్ట్ ఫేస్ ఆల్సో. అండ్ కాక్టైల్ ఫేస్. కాక్టైల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డ్రింక్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more ఆల్కహాలిక్ డ్రింక్స్. కాక్టైల్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆల్కహాల్ మద్యపానాలు ఏవైతే ఉన్నాయో 3-4 కలిపి ఒక మిశ్రమంగా తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ కాక్టైల్ ఫేస్ అనమాట. సో ఈ రచయిత కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, హోస్ట్ ఫేస్, కాక్టైల్ ఫేస్ ఇవన్నిటిని కలగలుపుకొని తన యొక్క జీవితాన్ని ఒక కాక్టైల్ ఫేస్ లాగా తయారు చేసుకున్నాడు. అంటే ఇంటికి రాగానే తన ఫేస్ని హోమ్ ఫేస్గా మార్చేస్తాడు, ఆఫీస్కి వెళ్ళగానే తన ఫేస్ని ఆఫీస్ ఫేస్గా మార్చేస్తాడు, బజార్లో ఎవరైనా కనపడితే స్ట్రీట్ ఫేస్గా మార్చేస్తాడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి హోస్ట్ ఫేస్గా అనమాట. ఇవన్నిటిని కలుపుకొని తన యొక్క ఫేస్ని అతను ఎలా మార్చేసుకున్నాడు అంటే లైక్ ఏ కాక్టైల్ ఫేస్గా మార్చేసుకున్నాడు. విత్ ఆల్ దేర్ కన్ఫార్మింగ్ స్మైల్స్. స్మైల్ అంటే చిరునవ్వు.
మనకి ఇప్పుడు సంతోషం కలిగినప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాం. కానీ విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్. కన్ఫర్మ్ మీన్స్ టు బీ అండ్ థింకింగ్ ద సేమ్ వే అట్ మోస్ట్ అదర్ పీపుల్స్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ సొసైటీ నార్మల్లీ యాక్సెప్టబుల్. గ్రూప్ ఆర్ సొసైటీ సమాజంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి నవ్వు ఏదైతుందో దాన్నే మనం చిరునవ్వు అంటాం. అలా నవ్వితే కనుక అందరికీ మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్మైల్స్. సో అలాంటి స్మైల్ ఏదైతుందో దాన్ని కన్ఫార్మింగ్ స్మైల్ అంటాము. అంటే ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎవరికి కూడా మనం వ్యతిరేకం కాదు అని చెప్పేసి తెలియజేసే నవ్వు ఏదైతుందో దాన్ని కన్ఫార్మింగ్ స్మైల్స్. ఈ కన్ఫార్మింగ్ స్మైల్ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. ఆ యొక్క నవ్వు ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్, స్థిరంగా అమర్చినటువంటి పోర్ట్రేట్ మీన్స్ ఏ పెయింటింగ్ ఆర్ ఏ డ్రాయింగ్ ఆర్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ పర్సన్ ఎస్పెషల్లీ ఆఫ్ ద హెడ్ అండ్ ద షోల్డర్స్. ఒక పెయింటింగ్, ఒక చిత్రపటము, ముఖ్యంగా దాంట్లో ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క హెడ్, తల, అతని యొక్క చేతులు సగభాగం వరకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే దాన్ని మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటాము. సో ఆ ఫోటోలో మనిషి ఒకసారి చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగడానికి మనం ఫోటో స్టూడియోకి వెళ్ళామనుకోండి, ఫోటో వాడు ఏమంటాడు, ఫోటో స్టూడియో వాడు స్మైల్ ప్లీజ్ అంటాడు, ఒకసారి నవ్వండి అని చెప్పేసి. మనం అలా నవ్వంగానే వెంటనే తను క్లిక్ చేస్తాడు, ఫోటో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ ఫోటోని మనం ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెడితే మనం ఎప్పుడు చూసినా సరే ఆ ఫోటోలో మన ఫేస్ నవ్వుతానే ఉంటుంది. ఉదయం చూసినా సరే, మధ్యాహ్నం అయినా సరే, రాత్రి అయినా సరే, మనం బాధలో ఉన్నా సరే ఒకసారి ఆ ఫోటోని చూస్తే ఆ ఫోటోలో ఫేస్ చక్కగా నవ్వుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా రచయిత తనకి నవ్వు రాకపోయినా సరే, తనకి ఇష్టం లేకపోయినా సరే, ఆ తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు ఏదైతే ఉందో, అంటే ఒక ఫోటోలో కనుక ఒక మనిషి ఫేస్ ఎప్పుడు 24 గంటలు ఎలా అయితే నవ్వుతూ ఉంటుందో తాను కూడా సొసైటీలో ఇలా తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు, అంటే ఫోటో ఫ్రేమ్లో ఒక మనిషి నవ్వు ఎలా ఉంటుందో అట్లాంటి నవ్వుని తాను మొహం మీద పెట్టుకుని ఈ యొక్క సమాజంలో తిరుగుతూ ఉన్నాడు. సో రచయిత సమాజంలో ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అండ్ ఐ హ్యావ్ లెర్న్ టు, నేను కూడా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాడంటే ఇతను టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్. ఇదివరకు నేను మనస్ఫూర్తిగా నవ్వేవాడిని, కానీ సమాజంలో ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేను చూసిన తర్వాత నేను కూడా నేర్చుకున్నాను కేవలం పళ్ళతో నవ్వటం అనమాట. అంటే మనస్ఫూర్తిగా నవ్వటం కాకుండా, హార్ట్ఫుల్తో కాకుండా పళ్ళతో నవ్వటం ఎలా నవ్వాలనే విషయం నేను నేర్చుకున్నాను. అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్. అట్లాగే కరచాలనం, షేక్ హ్యాండ్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనస్ఫూర్తిగా కాకుండా కేవలం నా యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పాకెట్స్, ఎంటీ పాకెట్స్ని సెర్చ్ చేయటం ఎలా అయితే ఉందో ప్రజెంట్ డే సొసైటీలో నేను కూడా అలాగే నేర్చుకున్నాను. అంటే ఇదివరకు ఏమో చక్కగా మనస్ఫూర్తిగా నవ్వేవాడు, ఇప్పుడేమో కేవలం ఓన్లీ పళ్ళన్నీ బయట నవ్వుతూ ఉన్నాడు. ఇదివరకు మనస్ఫూర్తిగా కరచాలనం, షేక్ హ్యాండ్స్ చేసేవాడు, కానీ ఇప్పుడు మాత్రం వితౌట్ హార్ట్, మనస్ఫూర్తిగా కాకుండా ఫార్మాలిటీ కోసం షేక్ హ్యాండ్స్ అనేది చేస్తూ ఉన్నాడు. ఐ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ టు సే గుడ్ బై వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్. అట్లాగే ఒకరితో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాడంట అతను. ఏది వెళ్ళిపోయేటప్పుడు అందరికీ కూడా మనం గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాము. వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్ మీన్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ వెన్ యాన్ అన్వాంటెడ్ పర్సన్ లీవ్స్. ఏ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ మీన్స్ ఉపశమనము. అన్వాంటెడ్, మనకి ఇష్టం లేనటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను లీవ్స్, వదిలి వెళ్ళిపోతే. యాక్చువల్గా అతనితో మాట్లాడినంతసేపు కూడా అతను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత గుడ్ బై చెప్తాము, కానీ మనసులో అనుకుంటాము వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్, అబ్బా వదిలేశాడు రా బాబు, వీడితో ఇంతసేపు తలనొప్పి తినేశాడు, వీడు ఎప్పుడు పోతాడా అని చెప్పేసి నేను అనుకున్నాను అని చెప్పేసి అతను వెళ్ళిపోగానే మనసులో ఇలా ఫీల్ అవుతారంట. కానీ వాడు అన్నంతసేపు మాత్రం చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత అబ్బా తలనొప్పి వదిలిపోయింది, వీడు వెళ్ళిపోయాడు రా బాబు అని చెప్పేసి చక్కగా మనసులో రిలీఫ్, ఉపశమనం ఫీల్ అవుతారంట. టు సే గ్లాడ్ టు మీట్ యూ. సో మనకి ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకి ఎవరైనా కలిసినప్పుడు వెంటనే ఏం చేస్తాం స్టూడెంట్స్, మనం ఇలా రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ రైట్ హ్యాండ్ ఇలా ఇచ్చేసి గ్లాడ్ టు మీట్ యూ ఆర్ నైస్ టు మీట్ యూ అని చెప్పేసి అంటాం. గ్లాడ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని అర్థం, లేదా నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ కూడా ఎవరైనా కలిసినందుకు గ్లాడ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటారు వితౌట్ బీయింగ్ గ్లాడ్, కానీ మనసులో మాత్రం అసలు ఎటువంటి సంతోషం ఉండదు. అండ్ టు సే, కాబట్టి ఏదో ఫార్మాలిటీ కోసం చెప్పాలి కాబట్టి గ్లాడ్ టు మీట్ యూ అనే మాట ఉపయోగిస్తాం, కానీ మనసులో మాత్రం ఎటువంటి గ్లాడ్, వితౌట్ బీయింగ్ గ్లాడ్, అసలు సంతోషం అనేదే ఉండదు. అబ్బాయి వీడిని ఈ నసగాడు తగిలాడరా, లేకపోతే ఈ తలనొప్పి పెట్టే మనిషి తగిలాడరా అని చెప్పి మనసులో అనుకుంటారంట. అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ.
అట్లాగే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఫార్మాలిటీగా ఉపయోగించాల్సినటువంటి మాట ఏంటి, నైస్ టాకింగ్ టు యూ, మీతో మాట్లాడడం చాలా బాగుందండి అని చెప్పేసి ఒక మాట ఉపయోగిస్తాం, ఒక ఎక్స్ప్రెషన్. కలిసినప్పుడు ఎట్లాగైతే గ్లాడ్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ అని ఉపయోగిస్తామో, అట్లాగే ఆ కాన్వర్సేషన్, సంభాషణ మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఉపయోగించే ఎక్స్ప్రెషను నైస్ టాకింగ్ టు యూ అనే మాట ఉపయోగిస్తాం అనమాట. ఏది నిజంగానే మనం అతనితో మాట్లాడటం మనకి ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా ఉపయోగించే మాట నైస్ టాకింగ్ టు యూ. కానీ ఇక్కడ ఆ మాట్లాడే వ్యక్తితో మాట్లాడటం అసలు ఇష్టం లేదు, కానీ ఫార్మాలిటీ కోసం అతనితో మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు నైస్ టాకింగ్ టు యూ అంటాము. మనసులో మాత్రం ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్, అబ్బా ఇప్పుడు దాకా తినేసాడు రా బాబు, చిరాకు తెప్పించాడు అని చెప్పేసి మనసులో అనుకుంటాము. కానీ బయటికి మాత్రం నైస్ టాకింగ్ టు యూ అని చెప్పేసి మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి వెళ్ళిపోతామంట. ప్రజెంట్ డే సొసైటీలో ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి ఈ రచయిత మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. బట్ బిలీవ్ మీ సన్, కానీ బాబు నువ్వు నన్ను నమ్ము, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ ఇట్ టు బీ. ఐ వాంట్ టు బీ, నేను ఉండాలనుకుంటున్నాను, వాట్ ఐ యూజ్ ఇట్ టు బీ, ఇదివరకు నేను ఎలా ఉండేవాడినో అలా ఉండాలి అనుకుంటున్నాను. అంటే రచయిత ఇదివరకు మామూలుగానే బాగానే ఉండేవాడు, చక్కగా మనస్ఫూర్తిగా నవ్వేవాడు, మనస్ఫూర్తిగా కరచాలనం చేసేవాడు, ఎవరైనా కలిస్తే నైస్ టాకింగ్ టు యూ అనేవాడు, గ్లాడ్ టు మీట్ యూ అనేవాడు, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగానే చేసేవాడు. కానీ ఇతను కూడా ప్రజెంట్ డే సొసైటీకి అలవాటు పడిపోయి తను కూడా స్పాయిల్ అయిపోయాడు అనమాట. అందరిలాగానే తను కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే తన యొక్క పిల్లవాడు, ఉయ్యాల్లో ఉన్నటువంటి తన పిల్లవాడితో చెప్తున్నాడు ఏమని, బిలీవ్ మీ, నన్ను నమ్ము, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ ఇట్ టు బీ, నేను ఇలా మారాలనుకుంటున్నాను, ఎలా ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో అలా మారాలి అనుకుంటున్నాను. వన్ ఐ వాజ్ లైక్ యూ, నేను నీలాగా ఉన్నప్పుడు అంటే ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాళ్ళని కనుక గమనిస్తే, ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాళ్ళని గమనిస్తే, స్టూడెంట్స్ మీరు ఎప్పుడైనా గమనించారా? క్రాడీలు ఉయ్యాలలో ఉన్నటువంటి పాప కానీ బాబు కానీ గమనిస్తే మీరు ఎవరు వెళ్ళి నవ్వించినా సరే ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళే లేకపోతే వీళ్ళు పరాయి వాళ్ళు వేరే వాళ్ళని చెప్పేసి భేదాలం కానీ తారతమ్యాలు కానీ ఏమీ తెలియదు. వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వెళ్ళి నవ్వించినా చిచి అని చెప్పేసి అన్నా ఆ పిల్లలు నవ్వుతారు. లేదా పక్కన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వచ్చేసరి ఆ పిల్లల్ని పలకరించి నవ్వించినా సరే ఆ పిల్లలు నవ్వుతారనమాట. ఎందుకని వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి తారతమ్యాలు ఏమీ తెలియదు అనమాట. సో అందుకని రచయిత ఏమంటున్నాడు, వెన్ ఐ వాజ్ లైక్ యూ, నీవు ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్నావో నేను కూడా నీలాగే ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అన్లెర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. లెర్న్ అంటే నేర్చుకోవటం, రీలెర్న్ అంటే తిరిగి నేర్చుకోవటం, అన్లెర్న్ అంటే నేర్చుకున్న దాన్ని మర్చిపోవటం అనమాట. ఐ వాంట్ టు అన్లెర్న్, నేను ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నానో ఈ ప్రజెంట్ డే సొసైటీలో ఏవైతే మనస్ఫూర్తిగా నవ్వకుండా, మనస్ఫూర్తిగా కరచాలం చేయకుండా, నెక్స్ట్ అట్లాగే ఇష్టం లేకపోయినా మాట్లాడటము, రకరకాల మొహాలు ధరించడం, ఇవన్నీ కూడా నేను ప్రజెంట్ డే సొసైటీలో నేర్చుకున్నా. వీటిలన్నింటినీ కూడా నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్, ఇవన్నీ కూడా ఎలాంటివి, మ్యూటింగ్ అంటే చేంజింగ్ ఆల్ ద టైం, అంటే నిమిషానికి మనసు మార్చుకోవడం అని, నిమిషానికి కూడా ఒకేలాగా ప్రవర్తించడం అనమాట. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్ లెస్, అంటే కళ్ళల్లో కానీ ఫేస్లో కానీ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఏదో ఫార్మాలిటీ కోసం ఈ బిహేవ్ చేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా నేను మర్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా పైగా ఐ వాంట్ టు రీలెర్న్, నేను తిరిగి నేర్చుకోవాలనుకుంటున్నాను. పేరుని చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రచయిత వాటిని మర్చిపోవాలనుకుంటున్నాడు. అతను తిరిగి నేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఏంటి, హౌ టు లాఫ్, ఎలా నవ్వాలో, స్వచ్ఛమైన మనసుతో ఎలా నవ్వాలో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇదివరకు నేను ఎలా ఉండేవాడినో, ఎలా చక్కగా నవ్వేవాడినో మళ్ళీ తిరిగి అలా అవ్వాలనుకుంటున్నాను. అందుకనే ఐ వాంట్ టు రీలెర్న్ మీన్స్ తిరిగి నేర్చుకోవటము. హౌ టు లాఫ్, ఎలా నవ్వాలో నేను మళ్ళీ తిరిగి నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్, ఇప్పుడు ప్రజెంట్ డే ఈరోజు నేను నా నవ్వు ఎలా ఉందనేది ఒక్కసారి కనుక అద్దంలో చూసుకుంటే, నా నవ్వు ఏదైతే ఉందో అది ఎలా ఉంది అని చెప్పేసి అద్దంలో ఒకసారి కనుక చెక్ చేసుకుంటే, షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. షోస్, ఒకసారి అద్దంలో నా యొక్క ఫేస్ చూసుకున్నప్పుడు ఏదైనా నవ్వుతున్నప్పుడు అవి ఎలా ఉన్నాయంటే, ఓన్లీ మై టీత్, నేను నవ్వేటప్పుడు కేవలం నా యొక్క పళ్ళు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. ఫ్యాంగ్స్ మీన్స్ లాంగ్ షార్ప్ టీత్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ స్నేక్స్ అండ్ డాగ్స్. కుక్కలకు కానీ పాములకు కానీ ఉన్నటువంటి పదునైనటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్యాంగ్స్ అంటాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాటిని కూరలు అంటాము. పాము కూరలు ఉంటాయి. అట్లాగే డాగ్స్ని గమనిస్తే మీరు స్టూడెంట్స్ వారి యొక్క పళ్ళు బారుగాను బాగా సూదిగా ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఫ్యాంగ్స్ అంటాము. సో ఒకసారి నా నవ్వు ఎలా ఉంది అని చెప్పేసి అద్దంలో చూసుకుంటే కనుక
నేను నవ్వుతున్నప్పుడు కేవలం నా యొక్క పళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఆ పళ్ళు ఎలా కనబడుతున్నాయి అంటే ఒక పాముకు కానీ కుక్కకు కానీ ఉన్నటువంటి కూరలాగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పేసి రచయిత అంటున్నాడు. సో కాబట్టి షోమి నాకు ఒకసారి చూపించు సన్ బాబు హౌ టు లాఫ్ స్వచ్ఛమైన మనసుతో ఎలా నవ్వాలో నాకు ఒకసారి చూపించు. ఎందుకని తన పిల్లవాడు ఉయ్యాలలో ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ ఉయ్యాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలు వాళ్ళ నవ్వు నిర్మలంగా ఉంటుంది అనమాట, స్వచ్ఛంగా ఉంటుంది. ఎటువంటి కల్మషం లేనటువంటి నవ్వు చిన్నపిల్లల నవ్వు అనమాట. సో నీ నవ్వు ఏదైతే ఉందో అలాంటిది కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో నువ్వు నవ్వుతూ ఉన్నావు. సో నేను కూడా అలా నేర్చుకోవాలనుకుంటున్నాను నవ్వటం. కాబట్టి నాకు ఒకసారి నువ్వు ఎలా నవ్వాలో నేర్పించు. షో మీ హౌ ఐ యూజ్ టు లాఫ్ అండ్ స్మైల్. హౌ ఐ యూజ్ టు లాఫ్ అండ్ స్మైల్. ఒకప్పుడు నేను ఎలా చిరునవ్వు నవ్వేవాడినో, ఆనందం కలిగినప్పుడు ఎలా బిగ్గరగా నవ్వేవాడినో అవి నాకు ఒకసారి నువ్వు నేర్పించవా. వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు వెన్ ఐ వాజ్ లైక్ యూ, నేను నీలా ఉండేవాడిని అని చెప్పేసి రచయిత తన యొక్క బాధని, అంటే తాను ప్రజెంట్ డే సొసైటీలో కలిసిపోయి తాను ఎలా మారిపోయాడు, ఇదివరకు తాను ఎలా ఉండేవాడు, ఇప్పుడు ప్రజలందరితో కలిసి తాను ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి తన యొక్క బాధని ఇలా ఉయ్యాలలో ఉన్నటువంటి తన పిల్లవాడితో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుందనమాట. స్టూడెంట్స్, ఈ పోయంలో మనకి ఈ యొక్క పోయిట్, ఈ కవి ఎవరైతే ఉన్నారో ఆయన గ్యాబ్రియల్ ఒకారా అనే ఆయన ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో మనుషుల యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి పాస్ట్కి ప్రజెంట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనకి కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలు అనమాట. ఇప్పుడున్నవన్నీ కూడా అంటే వాళ్ళతో స్నేహం చేస్తే మనకి ఏం ఉపయోగం ఉంది, వాళ్ళతో స్నేహం చేస్తే మనకి ఏం పనులు అవుతాయి అని ఇలా ఆలోచిస్తున్నారు. కానీ ఇదివరకు రోజుల్లాగా రియల్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఇప్పుడు లేవు అని చెప్పేసి రచయిత మనకి చెప్పడం జరిగిందనమాట. ఇంకా అబౌట్ ద పోయిట్ వచ్చేసరికి గ్యాబ్రియల్ ఒకారా ఈజ్ అన్ ఆఫ్రికన్ పోయిట్. ఇతను ఒక ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి కవి. ఈ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1921 ఇన్ నైజీరియా. 1921 సంవత్సరంలో ఇతను నైజీరియాలో జన్మించాడు. ఈ వాజ్ ఎడ్యుకేటెడ్ అట్ గవర్నమెంట్ కాలేజ్ ఉమాహియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఆయన తన యొక్క చదువును కొనసాగించడం జరిగింది. ఈజ్ పేరెంట్స్ వర్ నాట్ రిచ్. తన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ధనవంతులు కాదు. హీ వర్క్డ్ యాజ్ ఎ బుక్ బైండర్ అండ్ లేటర్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్ ఎంగ్యూ. కొన్నాళ్ళ పాటు అతను బుక్ బైండర్గా ఉద్యోగం చేశాడు. తర్వాత ఎంగ్యూ అనే ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సమాచార అధికారిగా వర్క్ చేయడం జరిగింది. ఈ ఆల్సో రోడ్ ప్లేస్, ఆయన చాలా నాటకాలు కూడా రాశాడు. అండ్ ఫీచర్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ బికేమ్ ఎ పోయిట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ. చాలా నాటకాలు రాసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతో ఈ బికమ్స్ ఏ పోయిట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ, తనకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి సామర్థ్యంతో మంచి పోయిట్ ఈయన మారాడు. ఈజ్ పోయమ్స్ అపియర్డ్ రెగ్యులర్లీ ఇన్ బ్లాక్ ఆర్ఫ్యూస్. ముఖ్యంగా ఈయన తన యొక్క పోయమ్స్లో నల్లని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. బ్లాక్ అంటే ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చేది బ్లాక్ పీపుల్ కదా, వాళ్ళ గురించి ఎక్కువగా తాను డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ హ్యాజ్ ఆల్సో రిటన్ ఏ నావల్ కాల్డ్ వాయిస్. అట్లాగే వాయిస్ అనే ఒక నావల్ కూడా ఈయన రచించడం జరిగింది. స్టూడెంట్స్, ఇది మనకి వన్స్ అపాన్ ఏ టైం అనే పోయం గురించి. సో మనం ఇంకొక మంచి వీడియోలో ఇంకొక లెసన్తో మళ్ళీ మనం కలుసుకుందాం. కొత్తగా ఎవరైనా కనుక స్టూడెంట్స్ ఛానల్ కనుక చూస్తూ ఉంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ యొక్క వీడియో లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వీడియోలు చూసే అవకాశం కలుగుతుంది అనమాట. ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎక్కువ మందికి లెసన్స్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసినటువంటి వీడియో లెసన్స్ ఏవైతే ఉన్నాయో, రాబోయే రోజులు చేసే గ్రామర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మనకి వన్స్ అపాన్ ఏ టైం పోయంలో ఉన్నటువంటి గ్లోజరీ ముఖ్యమైనటువంటి మీనింగ్స్ ఒకసారి చూద్దాం. కాక్టైల్ మీన్స్ ఏ డ్రింక్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more ఆల్కహాలిక్ డ్రింక్స్. ఒక డ్రింక్, ఒక మద్యపానం ద్రావణం ఏదైతే ఉందో అది యూజువల్లీ సాధారణంగా తయారు చేస్తారంట ఫ్రమ్ ఏ మిక్చర్ మీన్స్ మిశ్రమము. 2 or more ఆల్కహాలిక్ డ్రింక్స్, 2 లేదా 3 ఆల్కహాలిక్ మద్యపానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లేదా 3 కలిపి ఒక మిశ్రమంగా చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాక్టైల్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ కన్ఫామ్, టు బీ అండ్ థింకింగ్ ద సేమ్ వే యాజ్ మోస్ట్ అదర్ పీపుల్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ సొసైటీ నార్మల్లీ యాక్సెప్టబుల్. మోస్ట్ అదర్ పీపుల్ ఇన్ ఏ గ్రూప్, ఒక గ్రూప్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు లేదా సొసైటీ, ఒక సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థింకింగ్, ఒకే విధంగా ఆలోచించి ఒకే దాన్ని అంగీకరించడాన్ని, సాధారణంగా అందరూ అంగీకరించేది ఏదైతే ఉందో దాన్ని మనం కన్ఫామ్ అని చెప్పేసి అంటాము.
నెక్స్ట్ వన్ పోర్ట్రియాట్, ఏ పెయింటింగ్, ఒక పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ గీసినటువంటి ఒక చిత్రపటము, ఆర్ ఏ ఫోటోగ్రాఫ్, ఒక ఫోటో, ఆఫ్ ఏ పర్సన్ ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోటో కానీ గీసినటువంటి చిత్రపటం కానీ, ఎస్పెషల్లీ ఆఫ్ ద హెడ్ అండ్ షోల్డర్స్ ముఖ్యంగా ఆ ఫోటోలో ఆ మనిషి యొక్క తల అట్లాగే షోల్డర్స్, ఈ యొక్క షోల్డర్స్ భుజాలు ఏవైతే ఉంటాయో వీటిని కలిగి ఉన్నదాన్ని పోర్ట్రియాట్ అని చెప్పేసి అంటాము, చిత్రపటము అంటాము. నెక్స్ట్ వన్ గుడ్ రిడెన్స్. గుడ్ రిడెన్స్ మీన్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ వెన్ యాన్ అన్వాంటెడ్ పర్సన్ లీవ్స్. అన్వాంటెడ్ ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మన నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం పొందేటటువంటి ఉపశమనం ఏదైతే ఉందో దాన్ని మనం గుడ్ రిడెన్స్ అని చెప్పేసి అంటాం. అమ్మయ్య అని మనం అనుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ గుడ్ రిడెన్స్. నెక్స్ట్ వన్ మ్యూటింగ్, చేంజింగ్ ఆల్ ద టైమ్, ప్రతిసారి యాటిట్యూడ్ వైఖరి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవటము. ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్ లెస్, ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా, నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్పీచ్, మాటల్లో కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఏదైతుందో దాన్ని మనం మ్యూటింగ్ అంటాము. నెక్స్ట్ ఫ్యాంగ్స్. ఫ్యాంగ్స్ మీన్స్ లాంగ్ షార్ప్ టీత్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ స్నేక్స్ అండ్ డాగ్స్. పాములు అట్లాగే డాగ్స్, కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేటటువంటి పొడవైనటువంటి అట్లాగే పొదునుగా ఉండేటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్యాంగ్స్, ఒక మాటలో చెప్పాలంటే వాటిని మనం కూరలు అంటాము. స్టూడెంట్స్ ఇక్కడ మనకి వన్స్ అప్ అనే టైం పోయం తర్వాత కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పోయం మీద టిక్ ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి కంప్లీట్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక్కొక్క దానికి 4 చాయిసెస్ ఇవ్వడం జరిగింది. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటూ టిక్ చేయమని అని చెప్పేసి అంటున్నాడు. ఇన్ ద ఫస్ట్ 5 స్టాంజాస్ ద పోయిట్ ఈస్ టాకింగ్ అబౌట్. మనకి వన్స్ అప్ అనే టైం పోయంలో ఉన్నటువంటి మొదటి 5 లైన్లో అలాంటి 5 లైన్స్ ఉన్నదాన్ని మనం స్టాంజా అంటాం. ఇంగ్లీష్ పోయంలో ఉన్న వాటిని స్టాంజాస్ అంటాం అనమాట. సో మొదటి 5 లైన్లో పోయిట్, కవి ఎవరైతే ఉన్నారో అతను ఈజ్ టాకింగ్ అబౌట్, దేని గురించి చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాడు. దేని గురించి చెప్పాడు అంటే ద హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలు ఉన్నటువంటి నిజాయితీ, వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వం గురించి చెప్పాలనుకున్నాడా. ద ఇన్సిన్సియర్ వరల్డ్ ఆఫ్ ద అడల్ట్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిన్సియర్గా లేనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క జీవన విధానం గురించి చెప్పాలనుకున్నాడా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రెజెంట్, వర్తమానానికి అట్లాగే గతానికి ఉన్నటువంటి తేడా చెప్పాలనుకున్నాడా. ద ఓల్డ్ అండ్ ద యంగ్, ముసలి వాళ్ళకి కుర్రవాళ్ళకి ఉన్నటువంటి దాని గురించి చెప్పాలనుకున్నాడా. ఇక్కడ మనకి బీ కరెక్ట్. ద ఇన్సిన్సియర్ వరల్డ్ ఆఫ్ అడల్ట్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యున్గా కాకుండా అన్రియల్గా గడుపుతున్నారనమాట, దాని గురించి చెప్పాలనుకున్నారు ఫస్ట్ 5 లైన్స్. సో బీ ఈజ్ సూటబుల్ ఆన్సర్ హియర్. సో టిక్ ద బీని మనం ఇక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ద లాస్ట్ 4 లైన్స్ ఆఫ్ ద పోయం సజెస్ట్. ఈ పోయంలో ఉన్నటువంటి చివరి 4 లైన్లు దేన్ని సూచిస్తాయి. ఏ హోప్, ఆశని, బి రిగ్రెట్, పశ్చాత్తాపాన్ని, సి ఏ సెన్స్ ఆఫ్ లాస్, తాను కోల్పోయిన దాని గురించి ఆలోచించడాన్ని, డి ఈగర్నెస్ టు లెర్న్, నేర్చుకోవాలనే తపనని. సో లాస్ట్ 5 లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీగ్రెట్, పశ్చాత్తాపం, అంటే ఇన్నాళ్ళు తాను ఇలా ఉండిపోయానే అనే బాధను తెలియజేస్తాయి అనమాట. సో హియర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో టిక్ అగైనెస్ట్ బి. నెక్స్ట్ సి ద ఎక్స్ప్రెషన్ ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ మీన్స్. మనకి పోయంలో సెకండ్ స్టాంజాలో ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగిందనమాట. దీని అర్థం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ద ఐస్ ఆర్ వెట్ విత్ ఇయర్స్, కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కన్నీళ్లతో తడిచిపోయాయా. ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ అండ్ మీన్స్ వితౌట్ షోయింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్స్, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చూపించకుండా ఉన్నటువంటి కళ్ళ. ఏ స్టేట్ ఆఫ్ ల్యాక్ ఫీలింగ్స్ తక్కువగా ఉండటమా. ఏ డెడ్ మ్యాన్స్ ఐస్, ఒక చనిపోయినటువంటి వ్యక్తి కళ్ళ. అంటే ఇక్కడ మనకి ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ అంటే ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో బి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సరు. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి దే ఇన్ లైన్ 4 ఆఫ్ స్టాంజా 1 రిఫర్స్ టు. ఫస్ట్ స్టాంజా అంటే ఫస్ట్ 5 లైన్స్లో ఉన్నటువంటి దాంట్లో 4th లైన్లో ఉపయోగించినటువంటి దే అనే మాట ఏది. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దైర్ టీత్. ఇక్కడ దే అనే మాట ఉపయోగించారు కదా, ఆ దే అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దానిలో ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు అంటే పీపుల్ ఇన్ ద పాస్ట్ గతంలో ఉన్నటువంటి ప్రజల గురించా, ప్రెజెంట్ డే పీపుల్ ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ప్రజల గురించా, ఆల్ అడల్ట్స్ అందరి పెద్దవాళ్ళ గురించా, ఆర్ డి యంగ్ చిల్డ్రన్ కేవలం యంగ్ చిల్డ్రన్ గురించా.
ఇక్కడ మనకి బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దైర్ టీత్. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా పళ్ళతో నవ్వుతూ ఉన్నారు. పళ్ళతో నవ్వేది ఎవరు? ప్రెజెంట్ డే పీపుల్. సో హియర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు పుట్ టిక్ అగైనెస్ట్ బి. దెన్ మూవింగ్ టు ఫిఫ్త్ వన్, దేర్ డాష్ ఐస్ సెర్చ్ బిహైండ్ మై షాడోస్. మీన్స్ వాళ్ళ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నా యొక్క షాడో, నా యొక్క నీడని చూస్తూ ఉన్నాయి. ఇది యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ, దే అవాయిడ్ మీటింగ్ ఈజ్ ఐస్. అంటే వాళ్ళతో కలుసుకోవడం ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్, తప్పించుకోవడానికి వాళ్ళ కళ్ళు అలా చూస్తున్నాయా. దే ట్రై టు లుక్ ఎట్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ద పర్సన్. ఆ మీట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంకొక తెలియని సైడ్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానిక. దే కన్వే నో ఎమోషన్స్. సో ఆ కలుసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకోవడానికి ఎటువంటి ఇష్టం లేదు, ఎటువంటి ఎమోషన్స్ లేవు వాళ్ళతో అని చెప్పి తెలియజేయడానికి ఉపయోగించారా. దే ట్రై టు సీ వాట్ ఈజ్ నాట్ దేర్. వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దాన్ని చూడటానికి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగిందంటే మనకి ఇక్కడ సి, దే కన్వే నో ఎమోషన్స్. అంటే వాళ్ళని కలిసినందుకు సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ ఏవీ లేవు అని తెలియజేయడానికి మనకి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగిందనమాట. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సో యూ హ్యావ్ టు పుట్ టిక్ అగైనెస్ట్ సి. దెన్ మూవింగ్ టు సిక్స్త్ వన్, ద పోయిట్ హ్యాస్ లెర్న్డ్. కవి ఎవరైతే ఉన్నారో చివరిగా అతను ఏమి నేర్చుకున్నాడు? ఫస్ట్ ఏ, టు షేక్ హ్యాండ్స్, కరచాలనం చేయడం ఎలాగో నేర్చుకున్నాడా. ద వేస్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త పోకడలు ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నాడా. టు లాఫ్, నవ్వటం నేర్చుకున్నాడా. ఆర్ టు పుట్ ఆన్ మాస్క్ ధరించడం, ముఖాలు ఏదైతే ఉన్నాయో ధరించడం నేర్చుకున్నాడా. ఏం నేర్చుకున్నాడు అంటే ద వేస్ ఆఫ్ ద వరల్డ్, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్, ప్రజెంట్ డే సొసైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో అది తను నేర్చుకున్నాడు. సో హియర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు పుట్ టిక్ అగైనెస్ట్ బి. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ద పోయిట్ వాంట్స్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ సన్. రచయిత కవి ఎవరైతే ఉన్నారో తన యొక్క కుమారుని దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడంట. బికాస్ ఎందుచేతంటే హీ సన్, తన కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఈజ్ నాట్ కరప్టెడ్ బై ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త విధానాలు, ప్రజెంట్ డే సొసైటీలో ఉన్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తన కుమారుడు కరప్ట్, అవినీతిలోకి తాను రాలేకపోయాడా. అంటే తను అలా మారలేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడా. ఈజ్ మోర్ ఇన్ఫార్మ్డ్, లేదా అతనికి బాగా ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళ నాన్న ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడా. సి, నోస్ అబౌట్ గుడ్ మేనర్స్ మోర్ దాన్ హిస్ ఫాదర్. మంచి ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయవి వీళ్ళ నాన్నగారి కంటే ఈ పిల్లవాడికి ఎక్కువ తెలుసు కాబట్టి రచయిత తన పిల్లవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడా. డి, ఈజ్ మోర్ కేరింగ్, ఎక్కువ జాగ్రత్త, తన పిల్లవాడిని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి అందువల్ల తన పిల్లవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఈజ్ నాట్ కరప్టెడ్ బై ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ప్రజెంట్ డే సొసైటీలో ఉన్న విధానాలకి ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను మారిపోలేదు కాబట్టి, వాటితో ఇతను కరప్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ పిల్లవాడి దగ్గర నుంచి ఇవి నేర్చుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో స్టూడెంట్స్, ఇది మనకి వన్స్ అపాన్ ఏ టైం పోయంలో ఉన్నటువంటి పోయం ఎక్స్ప్లెనేషను కమ్ గ్లోజరీ మీనింగ్స్ అండ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అనమాట. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టూడెంట్స్. టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.